ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చైతన్య ప్రసాద్. సినిమా పాటల రచయితగా మీకు తెలుసు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకం మీద రూపేష్ కుమార్ నటిస్తూ నిర్మించి పవన్ ప్రభ దర్శకత్వం వహించిన సినిమా పేరు షష్ఠి పూర్తి. ఆ సినిమా పూర్తయి రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఒక దిగ్గజాలు పనిచేశారు ఈ సినిమా కోసం. అందులో మనమంతా ఆరాధించే మ్యూజిక్ ఆఫ్ గాడ్ అని మనం పిలుచుకునే ఇసైజ్ఞానిగా మాస్ట్రోగా మనం అభివర్ణించే ఇళయరాజా గారు హైదరాబాద్ వచ్చారు. మనతో చిత్ర యూనిట్తో పాటు కూర్చున్నారు. డైరెక్టర్ పవన్ ప్రభ, అలాగే హీరో నిర్మాత రూపేష్ కుమార్. వీళ్ళతో పాటు కాసేపు ముచ్చటించుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఇళయరాజా గారు పాట వినని రోజు ఈ ఆంధ్రదేశంలోనే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా, ఎక్కడ తమిళులు ఉన్నా, ఎక్కడ మలయాళీలు ఉన్నా, యావత్ భారతదేశం ఏ ఏ దేశాల్లో ఉన్నా సరే ప్రతిరోజు ఇళయరాజా గారి పాటతో రోజు గడుస్తుంది. తెల్లవారుతుంది, మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది. ఆ పాటే మిమ్మల్ని మాకు దేవుణ్ణి చేసి పెట్టింది. ఆ పాట పుట్టుకకి ఎలా జరుగుతుంది, అసలు దాని నేపథ్యం ఏంటి అన్నది ఈ సినిమాకి సంబంధించిన అనుభవాల్ని మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు మొన్ననే మీరు లండన్లో రెండోసారి సింఫనీ చేసి వచ్చారు. ఒక భారతీయుడు వేరే దేశంలో సింఫనీ చేయడం అనేది మీ ఒక్కరి వల్లే సాధ్యమైంది. అది ఆ సింఫనీ అనుభవాలతో మొదలు పెడదాం సార్. ఆ సింఫనీ చేయాలని మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం మేము చూసాం. ఆ సినిమా కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నోట్స్ ఎలా రాసుకుంటారో, ఎంత క్రమశిక్షణతో ఉంటారో, ఆ సింఫనీ ఆలోచన ఎలా పుట్టింది సార్? సింఫనీ గురించి ఫస్ట్ అందరికీ నమస్కారాలు. సింఫనీ గురించి యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సింఫనీ, బట్ ఎక్స్పీరియన్స్, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ సింఫనీ. అది ఇప్పుడు ఒక కొత్త పాట ఏదో చేశానో, ఏదో రిలీజ్ అయింది, వింటున్నారు. ఆ పాట మీకు ముందే తెలుసా, అప్పుడే వింటున్నారా? అప్పుడే వింటాం. అదేలాగానే సింఫనీ మాకు తెలియదు. ఆ పాట మాత్రం తెలుసా, రిలీజ్ అవ్వడానికి ముందు ఆ పాట తెలుసా? జనాలకి ఎవరికి తెలీదు. అది విన్నారు, అంతర అలవాటు అయిపోయింది, ఆ పాట వినాలా అని చెప్తున్నారు. అదేలాగా ఇప్పుడు సింఫనీ అంటే ఏంటండి అనేది బదులు అది హనీ అంటే ఏంటండి అంటే అది టేస్ట్ అని మనం మాటల్లో చెప్పగలమా? కుదరదు. అదేలాగా ఇది వినాలా, వస్తుంది రిలీజ్ అయినప్పుడు మీరు డౌన్లోడ్ చేయకుండా అది అందరూ వాంచున్నప్పుడు వినాలి. అదే ఎక్స్పీరియన్స్. జనాలకి చెప్పేది, జనాలకి నేను ఇవ్వడం ఏమి ఇవ్వాలా? ఎంతో ఇచ్చాను, అన్నీ సౌండ్ ఫామ్లో డౌన్లోడ్లో పోయింది. అదే వింటున్నారు, అదే బాగుందని అంటున్నారు. రియల్గా ఆ రికార్డింగ్ జరగనప్పుడు వింటే ఎలా ఉంటుంది అనేది నాకు మాత్రమే తెలుసు. ఏంటంటే అందరూ 60 మెంబర్స్ ఆర్కెస్ట్రా, 70, 80 అని పెట్టి మన పాత పాటలన్నీ కంప్లీట్ 80, 85, 90 కూడా వెళ్ళింది. 90 మ్యూజిషియన్స్ కూర్చొని అది పాట మొదలైతే అందరూ ఒకే చోట్లో కాన్సన్ట్రేషన్ పెట్టి అని ఒకే స్వరం ఇస్తే అందరు ఇన్వాల్వ్మెంట్ వచ్చి, అందరు ఫీలింగ్ వచ్చి, అందరు ఎమోషన్స్ వచ్చి అది కలిపి అది వచ్చాయి కాబట్టి ఈ డెప్త్ ఉంది. ఈ డెప్త్ ఊరికే రాదు. కీబోర్డ్ ఉంది, ఎవరైనా టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అని వీనికి తెలియదు. ఇది ఎందుకు కొట్టారని ఆ వాద్యం కూడా అనుకోవచ్చు. ఎందుకు చేయి పెట్టారు నా మీద, నేను ఊరికే ఉంటే అని ఆ కీబోర్డ్ చెప్పదా? అది సింఫనీ వచ్చి the time will come to make the people
మేక్ ద పీపుల్ టు హియర్ దట్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ప్యూర్ ఎనర్జీ. అసలు సింఫనీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? మ్యూజిక్ చేసిన వాళ్ళకు చేయాలని ఎలా రాకూడదా అంటే ఆ ఆలోచన మీ క్వశ్చన్ వచ్చే ఇన్నర్ మీనింగ్ అది. ఎందుకు ఇది వచ్చింది వరాకుడితే అన్నట్టుగా. అస్సలు కాదండి. కాదండి, పాట ఒక సందర్భానికి అలా పుడుతుంది. దర్శకుడు సందర్భం చెప్తాడు, మీరు ట్యూన్ ఇస్తారు, కంపోజ్ చేస్తారు, పాట అలా పుడుతుందండి. సింఫనీ అనేది మీరు వ్యక్తిగతంగా సినిమాలో ఇది అన్నీ చేయగలమే. ఎవరైనా అడుగుతారా డైరెక్టర్ వచ్చి వీరిని అడిగారా నేను సింఫనీ సార్ నా పిక్చర్ వదిలేయండి, తర్వాత మీరు తప్పకుండా మీకున్న ఇదికి వచ్చి మీరు అటువంటి మ్యూజిక్ చేయాలండి అని అడిగారా ఎవరైనా? అది ఇది నా స్వయ. మీ బాల్యంలో ఒక్కొక్కసారి వెళదామండి. ఒక పల్లెటూరులో పుట్టారు, అక్కడ నుంచి పద్మభూషణ్, తర్వాత పార్లమెంట్ మెంబర్, ఈ స్థాయికి వెళ్ళారు. మధ్యలో 50 ఏళ్ల ప్రస్థానం మీది. దాదాపు 1500 పైచిలుకు సినిమాలు, 10,000 పైచిలుకు పాటలు, ఇవి కాకుండా రికార్డింగ్స్, ఇంత ఇవి కాకుండా పోయట్రీ లిటరేచర్లో పోయట్రీ, కవి కూడా, గాయకులు. దాని గురించి నేనే చెప్పుకోవాలి. ఏంటంటే దేవుడు గురించి దేవుడే వచ్చి వీళ్ళకి చెప్పలేకపోతే దేవుడి గురించి మనకు చెప్పగలమా? ఏమి తెలియదు, దేవుడి గురించి మనకు తెలియదు. ఆయనే వచ్చి చెప్పాలా. ఎవరు అనుకున్నావు, అటువంటి మాటలు అక్కడ రాదు, అది వేరే ఏదో రకంగా ఆయన వచ్చి చెప్పాలా. చెబితే కానీ అదేలాగా లిటరేచర్లో ఒక మంచి బాగా కలిసిన వాళ్ళకి ఎంతో పాండిత్యం ఉన్న వాళ్ళకి వాళ్ళే చెప్పాలా వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పలేకపోతే మనకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఇంత ఉందా దీంట్లో, దీంట్లో ఇంత ఉంది అని ఆయన చెప్తున్నారే, ఆయన గొప్పవాడు అనే ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయనే చెప్పాల. అదిలాగా ఇప్పుడు నేను చెప్పింది. అవునండి, ఈ ప్రస్థానంలో తమిళ్ లిటరేచర్ అని చెప్పింది, ఆ ఒక మాటలు చెప్పింది. ఇన్నేళ్ల ఈ యాత్రలో అలుపెరగకుండా, ఇప్పుడు 82 ఏళ్ల వయసు మీది, ఎక్కడ మిమ్మల్ని చూస్తుంటే అలిసినట్టు కానీ సొలసినట్టు కానీ కనిపించదు. ఉత్సాహం తగ్గలేదు. దాదాపుగా ఒక 60 ఏళ్ళు వచ్చినాయి అంటేనే రిటైర్మెంట్ ప్రకటించేసుకునో లేకపోతే ఇచ్చేసో కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటారు. మీ ప్రస్థానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలా కూర్చోకుండా ఇలా చేస్తారే అంటే అడుగుతారా? అదే మళ్ళీ అడుగుతారా? ఇది యాత్రలో అంటున్నారు. యాత్రలో మాటలు వచ్చి ఈ కళలో ఉన్న అన్ని కళలకు రాదు. యాత్ర అంటే స్టార్ట్ చేసిన ప్లేస్ ఉండాలి, ఇన్ బిట్వీన్ ద పాస్ చేసిన ప్లేస్ ఉండాలి, తర్వాత రీచింగ్ డెస్టినేషన్ ఉండాలి. అది లేదు. ఇప్పుడు ఉందా నాకు? ఇప్పుడు నేను యాత్ర అని మీ మాటలే తీసుకున్నాను. యాత్ర అంటే నేను యాత్ర ఇప్పుడు పోతానా ఆపేశానా? లేదు, యాత్ర అనే మాటలకు మాత్రం వాక్యాలు వాడకూడదు. అది దానికి మాత్రం అడుగుతున్నాను. యాత్రానికి డెస్టినేషన్ లేదు. సో యూ షుడ్ నాట్ కాల్ దిస్ యాజ్ యాత్ర. ఒక ఇది జర్నీలో ఏం జరిగింది అనేది సరిగా ఉండదు. మీకు యాక్చువల్ క్వశ్చన్ వదిలి ఎక్కడెక్కడ వెళ్తున్నారు. సరే, యాక్చువల్గా మీరు ఎప్పుడు చెప్తారు లోకల్లో అంటే మీరు చెప్పిన అన్ని చూస్తే నేనే చెప్పాలా ఏంటంటే బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి కదా. దానివల్ల నేనే చెప్పాలా. లోకంలో నాలాంటి వాళ్ళు లేదు. ఇంకా రారా వస్తారా అంటే రారండి. ముందే మీలాంటి వాళ్ళు వచ్చారా అని అంటే లేదు.
రీజన్ వచ్చి దేనికి ఇది చెప్తున్నా అంటే సరదాగా నేను పుట్టింది కుగ్రామం, వెరీ 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 ఆర్డినరీ విలేజ్. దాంట్లో మ్యూజిక్ నేర్పిన వాళ్ళు లేదు. నా అన్న పాడతారు, అది విని 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 దాంట్లో ఒక అట్రాక్షన్ వచ్చింది. చిన్నప్పుడు నుంచి అప్పుడు అలాగే పెరిగి ఇది వచ్చి మెడ్రాస్ వచ్చి కలిశాను. నేను వెళ్ళిన దారిలో నాలాంటి జీవితం ఎవరికి జరగలేదు. మీరు ఎవరి పేరు చెప్పండి, మ్యూజిక్లో గొప్పవారు లోకంలో మ్యూజిక్ మాస్టర్స్, వరల్డ్ మాస్టర్స్, క్లాసికల్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేరన్నీ చెప్పండి. వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఎంఎస్వి గారు అని చెప్తే ఎంఎస్వి గారు మ్యూజిక్ నేర్చుకున్నారు. ఒకరితో అసిస్టెంట్గా సిఆర్ సుబ్రహ్మణ్యంతో అసిస్టెంట్గా ఉన్నప్పుడే ఇంకా ఎస్ఎంఎస్తో ఇంకా వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్తో పాపనాశం శివన్తో ఎన్నో మహానుభావులు వాళ్ళతో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని ఈయన వచ్చి సెపరేట్గా వచ్చారు, నేర్చుకున్నారు, ఆపర్చునిటీ వచ్చింది, ఆయన వర్క్ చేశారు, దాంట్లోనే పని చేసి దాంట్లోనే వచ్చారు. నాకు నేను ఎవరితో నేర్చుకున్నాను లేదు. సో కుగ్రామంలో నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి వరల్డ్ మ్యూజిక్ లెవెల్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు. బీథోవన్ 4 years ఉన్నప్పుడే పియానో కొట్టేవాళ్ళు, అదిరిపోతుంది, అలా వాంచేవాళ్ళు. మ్యూజిక్ మొజార్ట్ ఎవరినేమి చెప్పండి, ఆ లెవెల్లో మనకు దేవుడు ఎలా నాకు ఇచ్చారు అనేది నాకు తెలియదు. ఇది దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆర్డినరీ మనిషి వచ్చి మనం ఏదో అనుకొని ఏదో మ్యూజిక్ నేర్చిన మ్యూజిక్ మాత్రమే రిపీట్ చేసి కర్ణాటక కచేరీ చేసిన ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేర్చుకున్న పాట కదా వాళ్ళు పాడేది, అక్కడ వాళ్ళే క్రియేట్ చేసి పాడింది కాదు, క్రియేట్ చేసి పాడేది అక్కడ రాగంగా పాడినప్పుడు మనోధర్మంగా ఏదైనా పాడతారు. బట్ సాలిడ్గా తానే పాడిన తర్వాత అది కరెక్టా అలాగే ఇంకొకరు ఫాలో చేస్తారా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో చేస్తారా అంటే దేశంలో అందరూ మ్యూజిక్ తెలిసిన వాళ్ళందరూ అదే ఫాలో చేస్తున్నారా అంటే లేదు. భీమ్సేన్ జోషి పాడుతున్నారు, అది అలాగే పాడతారా, వచ్చే వాళ్ళందరూ పాడరు. అటువంటి వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ అది. మ్యూజిక్ అనేది గొప్పది, చాలా గొప్పది. సంగీతం ఒక గురువు దగ్గర అక్కడ నేర్చుకోకుండా ఎలా ఈ రాగాలు పట్టుకుని అదే నేను అడుగుతున్నాను దేవుడిని, ఎలా దేవుడా నాకు ఇచ్చావో, ఎందుకు ఇచ్చావో. ఇండియన్ మీ మొదటి పాట మీరు ఎప్పుడు చెప్తారు సార్, అప్పటి వరకు అది గాలి, నేను అలా తెరిచిన తర్వాత అది పాట అని. మీ మొదటి పాట అలా ఎలా పుట్టింది సార్? ఏ పాట సార్? ఏ పాట మొదటి పాట అంటున్నారు? మీరు ఫస్ట్ కంపోజ్ చేసింది నాకు సినిమాలో కాకుండా అది ఎలా ట్రై చేసి మ్యూజిక్ ఏంటంటే నాకు ప్రోగ్రాంలన్నీ వాంచినప్పుడు అన్నయ్యతో నా వాంచడానికి ఏదైనా ఇన్ బిట్వీన్లో మ్యూజిక్ వాంచితే కొడతారు, చెప్పలు కొడితే రాజులు నాకు రోజులు గర్వం, ఒక ఈగో వచ్చి ఎక్కువ పెరిగిపోయింది, హెడ్ ఇలా అయిపోయింది. ఒక టైం అలా వెళ్తే టైం పాస్ ఇది ఎందుకు క్లాప్స్ కొట్టారు, నేను వాంచేందుకు కొట్టారా, ఆ ట్యూన్కి కొట్టారా, ఆ పాటకి మ్యూజిక్ కోసం కొట్టారా అంటే మ్యూజిక్ కోసమే ఉండాలి, నీ వాంచేది కోసం, ఆ మ్యూజిక్ వాంచేది కాబట్టి ఆ మ్యూజిక్కి కొట్టారు అని. అయితే ఈ మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసింది? ఎంఎస్వి గారు అంటే ఇవి అన్నీ ఆయనకే వెళ్తుంది, నాకేమో వస్తుంది.
నాకేమీ ఉండదు ఆ పాట అని నా ఈగో అన్నీ అక్కడే ఇదైపోయింది, కంప్లీట్ గాలి. అంటే అయితే ఇటువంటి క్లాప్స్లో మన పాటకు రావాలంటే నేను కంపోజ్ చేయాలి కదా, నా పాటకు ఎప్పుడు వస్తుంది అని ట్రై చేసిందే కంపోజ్ చేసింది. దానివల్ల అప్పటి నుంచే మొదలుపెట్టింది కంపోజింగ్. ఐ యూస్ టు కంపోజ్ వెరీ ఆఫన్. కంపోజ్ చేసి బాగాలేదు, అదే గందరగోళంగా వద్దు వద్దయ్య అలా 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 చేసి ఇప్పుడు మీతో మీ క్వశ్చన్ అడగటం, నేను జవాబు చెప్పడం, మేము ఈ లెవెల్కి వచ్చేసి యాక్చువల్గా మా ఈ క్వశ్చన్స్ కదండి ఆశ్చర్యార్థకం అంటారు, ఎక్స్ప్లెనేషన్ మాకు ఎలా సాధ్యం అవుతుంది ఇది అని. మీ ముందు కూర్చున్నాం, మీరు ఒకటి చేయడం, ఇది బాగాలేదని పక్కన పెట్టడం, ఇది తొలి రోజుల్లో జరిగిందేమో. ఆ తర్వాత మీరు పలికిందే పాట అయిపోయింది. ఆ పాట ప్రజల హృదయంలో అసలు పదిలంగా ఉండిపోయింది చిరకాలంగా. అది చూడాలంతే మీరు చేసేటప్పుడు. ఆ అదృష్టం మాకు షష్ఠపూర్తి సినిమాతో ఏర్పడింది. ఇంత వచ్చే ఏడాది వరకు కూడా మీ డైరీ ఖాళీ లేదని మేము విన్నామండి. ఇన్నేళ్ల ప్రస్థానం, 50 ఏళ్ల ప్రస్థానంలో మారుతున్న ట్రెండ్స్ని తట్టుకుంటూ అసలు మీ దరిదాపుల్లో ఎవరూ లేకుండా మీ మార్గం అనొచ్చో లేదో మీదిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అభిమానులు, సంగీత దర్శకులు అందరినీ ఎవరిని అడిగినా వాళ్ళు మీకు పోటీదారులు కాదు, మీ సరసన నిలబడేవాళ్ళు కూడా కాదు. అది వాళ్ళే చెప్తున్న విషయం. వాళ్ళందరూ మీ అభిమానులు, ఇప్పుడు సంగీతం చేస్తున్న వాళ్ళందరూ. కానీ ట్రెండ్స్ మారుతున్నాయి. అసలు ట్రెండ్స్ అంటూ ఉంటాయా? టెక్నాలజీ మారుతుందా? ఏంటి మీ ట్రెండ్స్ అన్నీ ఏమీ లేదండి. ట్రెండ్స్ అంటే అంటే మారేది గురించి ఇది ట్రెండ్ అంటే ట్రెండ్ నిలబడుతుందా? ట్రెండ్ అండి అటువంటి పాటలు ఇక్కడ వద్దు అంటే ట్రెండ్ పాట బాగా ఉండాలి అంతే. దీంట్లో ట్రెండ్ ఎలా వచ్చింది? పాట వినడానికి బాగుంటే జనాలు వింటారు. అంటే ఇంతకుముందు మనకు 6 నిమిషాలు 7 నిమిషాలు పాట కూడా ఉండేదండి. ఇప్పుడు వచ్చేసరికి 3 నిమిషాల నుంచి 3.5 నిమిషాలు ఏంటంటే కుదరలేదు, అక్కడ రాలేదు, ఇక్కడ ఏమీ లేదు. ఏఐ అని వచ్చింది, ఏఐ ఆపరేట్ చేయడానికే మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా, అది లేకుండా అది పని చేయదు. కరెక్ట్. హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. ఎమోషన్స్ వస్తుందా? ఇప్పుడు ఒక బొమ్మలో క్రియేట్ చేస్తున్నారు, సావిత్రి లాగా, నాగేశ్వరరావు గారి లాగా, భానుమతి లాగా ఇలా చేస్తే కూడా దాంట్లో జీవం వస్తుందా? జీవం ఉండదు. అది వచ్చి ఇప్పుడు ఆ బొమ్మల్లో లైలామజీని తీసి నాగేశ్వరరావు గారు పిచ్చిగా వెళితే మనకు దాంట్లో కనెక్షన్ రాదు, ఆ ఎమోషన్స్ రాదు. రియల్గా మనం అప్పుడు చూసినప్పుడు భానుమతి గారిని, నాగేశ్వరరావు గారిని చూసినప్పుడు ఎంత ఎమోషన్స్, లవ్లో ఎంత ఎమోషన్స్ వచ్చింది ఆ పిక్చర్లో, ఆ సాంగ్స్లో. ఎందుకంటే ఏం చూసి చాలామంది భయపడుతున్నారు, కొంతమంది భయపెడుతున్నారండి. ఇప్పుడు పాట కావాలంటే అది 5 సెకండ్స్ 6 సెకండ్స్లో అది కంపోజ్ చేసేస్తుంది, మ్యూజిక్ ఇచ్చేస్తుంది, లిరిక్ రాసేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ ఫీడెడ్. అది చేయలేదు, స్వయంగా చేయలేదు, మనం చేసి పెట్టింది వేరే కాంబినేషన్లో ఇస్తుంది అంతే. అది క్రియేటర్ కాదు, అది క్రియేషన్ కాదు. ఆల్రెడీ క్రియేటెడ్ విచ్ ఇన్సర్టెడ్ ఇన్ బఫేలా ఐటమ్ పెట్టి తర్వాత తీసి ఇది అన్నట్టుగా మిక్స్ చేసినట్టుగా వస్తుంది అంతే. మీరు అన్నట్టు జీవం ఉండదు, దాన్ని ఇంప్రూవైజ్ చేయడం పాడేట. హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ వచ్చి 1 lakh ఏఐ మెషిన్కు ఈక్వల్. అటువంటి ఏఐ మనం క్రియేట్ చేయగలము. ఏఐ ఒక హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ చేయదు. హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ చేస్తుందా? అది వస్తే ఎందుకు అది టైంలో వస్తుంది, టైంలో పోతుంది అంతే. అది నిలబడేది కాదు. అది దేవుడు ఉండాలి. షష్ఠిపూర్తి ఈ సినిమా కొత్త వాళ్ళు చేస్తున్న సినిమా, మీకు కొత్త పాత లేదు. ఇందులో ఏది నచ్చి
నచ్చితేనే చేస్తారు కనుక ఏం నచ్చింది సార్ ఇంకా చెప్పండి. నాకు పని చేయటం నచ్చింది అంతే. ఎటువంటి క్వశ్చన్స్ అడగవద్దు. ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తారు అని నాకు నమ్మకం వస్తే కదా ఒప్పుకున్నది. అది లేకుండా నాకు బిగినింగ్లోంచి కొత్త వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేయాలా అనేది వచ్చి నా ఇది అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఫస్ట్ భారతీరాజా వచ్చినప్పుడు ఆయన భారతీరాజా అని నా ఫ్రెండ్, నాకు తెలుసు, ఈయన ఎలా పిక్చర్ చేస్తారు, ఈయనకి చేయగలరా అని క్వశ్చన్ రాదా? మణిరత్నం వచ్చినప్పుడు ఈజ్ నాట్ మణిరత్నం, భారతీరాజా వచ్చినప్పుడు ఈజ్ నాట్ భారతీరాజా. నాతో వచ్చి పిక్చర్ చేసిన తర్వాతనే వాళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళ పేరు వాళ్ళు దాంట్లో ప్రమాదంగా వండర్ఫుల్గా చేసిన వల్ల అది ఆ ప్లేస్ తీసుకున్నారు. వాళ్ళ పేరు వాళ్ళకి అది వచ్చినప్పుడు అదేలాగా వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఇది ఒప్పుకున్నాను, చేశాను. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు దీని గురించి అభిప్రాయం జనాలే చెప్పాలా కానీ మనం ఇప్పుడు నార్త్ హిందీ పిక్చర్ అని వెళితే నేను అది చేశాను, దీంట్లో అది ఇది స్టోరీ ఎక్కువ చెబుతారు. బట్ మనం పని చేస్తే చేసిన తర్వాత చూసేవాళ్ళు చెప్పాలా, అభిప్రాయం చెప్పాలా, వాళ్ళు అప్రిషియేట్ చేయాలా. వాళ్ళు అప్రిషియేట్ మంచి వర్క్ అయితే జనాలు ఒప్పుకుంటారు తప్పకుండా. మీరు నిజానికి ఈ సినిమా వీళ్ళకి అవకాశం ఇవ్వడమే కాకుండా వెరీ డిఫికల్ట్ పీరియడ్ అండి ఇది వచ్చి స్టార్డమ్ ఉండాలా, తర్వాత అది ఉండాలా, ఇది ఉందా అది ఉందా అని కేడినప్పుడు ఒక మంచి స్టోరీతో అది ఇంతవరకు ఫిల్మ్లో స్క్రీన్లో రానట్టుకు ఒక లైన్ ప్రాబ్లం తీసుకొని అది సాల్వ్ చేసే దాని మీద పిక్చర్ చేసేది ఈ టైంలో షష్టిపూర్తి కాన్సెప్ట్. అది జనాలు పోతారు కదా, చూస్తారు కదా. కాదు, మీరు అన్ని అవకాశాలు ఇచ్చారంటే ఈ టీంకి. మీ స్టూడియోలోనే సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. అవును, అది మర్చిపోలేని అనుభవం. పాటలు మీతో చేయించుకోవడం అన్నది పక్కన పెడితే ఓపెనింగ్ కూడా మీరు మాకు స్థలం కల్పించారు. పవన్ సార్, మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా మీరు నాకు పరిచయం లేని రోజుల్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ మీ దగ్గర రౌండ్ ద క్లాక్ సార్ ఒకరి పాటలే మోగేవి. అవును సార్. అది ఇళయరాజా గారి పాటలు. ఎప్పుడు రానియండి, మీరు హమ్ చేసేవి కూడా రాజాగారి పాటలు తప్ప ఇంకో పాట హమ్ చేయరు. అలాంటి మీరు మొదటి అవకాశంలోనే సార్తో మ్యూజిక్ చేయించుకుంటున్నారు సార్. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఆలోచన, అవకాశం ఎలా పొందారు? అసలు ఫస్ట్ ఈయన పక్కన కూర్చోడం చాలా షివరింగ్గా ఉంది సార్. చాలా ఉడుకు వస్తుంది లోపల. నాకు కూడా అలాగే. ఎందు గురించి అంటే ఇది ఒక్కోసారి గిచ్చుకొని చూసుకుంటూ ఉంటారండి, ఇది నిజమా అబద్ధం అని. అంటే నేను పుట్టిన 1980s అండి, 80s బ్యాచ్లో పుట్టాను నేను. సో నేను అక్కడ స్టక్ అయిపోయాను ఈ మ్యూజిక్ దగ్గర. అందు నుంచి బయటికి రాలేను నేను. సో ఆ రాకపోవడం వలన ఏమైందంటే మీరు ఎప్పుడు వచ్చినా అదే పాటలు అవే వింటూ ఉంటూ మీరు మీరు మీ చుట్టూ అదే ఉండేదండి. అవే పాటలు వినేవాడి. నాకు కూడా విసుగులేదు కదా. అదేనండి, నేను కూడా ఎంజాయ్ చేశాను. పాటలు కదా కీర్తనలు. మనకి జనరల్గా పొద్దున్న లేచి మన దేవుడికి దండం పెట్టుకోలేని రోజు ఉంటుందేమో కానీ ఈయన పాట వినని రోజు ఉండదండి. అది రకరకాల కోణంలో అవ్వచ్చు. ఒక సెల్ ఫోన్ రింగ్ అవ్వచ్చు, లేదా నేను ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక ఎఫ్ఎం అవ్వచ్చు, లేదా టీవీ పెడితే టీవీ ఛానల్ అవ్వచ్చు, లేదా చంటిపిల్లలు ఏడుస్తుంటే చంటిపిల్లలు వాళ్ళ అమ్మ పాడే పాట అవ్వచ్చు, ఏదేనండి. సో నేను ఎక్కడో అనుకున్న పాయింట్ ఏంటంటే చేస్తే రాజాసార్తోనే చేయాలి, ఆయన వద్దు అంటే అప్పుడు చూస్తా. కానీ ఆ అవకాశం నాకు కల్పించింది ఫస్ట్ మా రూపేష్ గారండి. బికాజ్ నేను ఇదే కథ చాలామంది దగ్గరికి పట్టుకుని వెళ్ళానండి. ఫ్రాంక్లీ వెళ్ళిన ప్రతిసారి రాజాగారు అంటే నీకు రాజాగారు ఎందుకు చేస్తారు, ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా సెన్స్ ఉందా, నువ్వు డైరెక్టర్ ఏంటి అసలు, మీకు గుర్తుందో లేదో, నేను కూడా నమ్మలేదు. గుర్తుందండి, నాకు గుర్తుందండి. కానీ ఆయన మాత్రం అలా కాకుండా రాజా సార్ అంటే తప్పకుండా అండి మనం వెళ్దాం, ఆయన వద్దంటే అప్పుడు చూద్దాం అని చెప్పారండి. సో నేను వెళ్ళి ఆయనకి హార్డ్లీ ఒక 2 నిమిషాలు కూడా చెప్పలేదండి కదా. ఆయన జస్ట్ అడిగిన వెంటనే ఏంటి అన్న, సార్ ఇది సార్, ఇది సార్, ఓకే
పాట తీసుకొచ్చి అన్నారు. అంతేనండి, ఇంకా అసలు వేరే మాట కూడా లేదు. ఆయనకి ఏం అర్థమైంది అన్నది భగవంతుడికే తెలియాలంటే. అండ్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే డైరెక్టర్స్లో, దట్స్ మీ 100% అండి. అందులో దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. అండ్ ఐమ్ బ్లెస్డ్. అండ్ షష్టిపూర్తి విల్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్, దట్స్ ఫర్ ష్యూర్ అండి. బికాస్ లాట్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ దేర్ అండ్ ఇట్స్ అ మ్యూజికల్ జర్నీ ఫిలిం. అండ్ సర్ ఈజ్ ద హీరో ఫర్ ద ఫిలిం, ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాస్ ఆ సౌండ్ లేకపోతే మీకు ఆ భావం కలగదు, ఆ ఫీల్ రాదు, ఆ ఎక్స్ప్రెషన్ పలకదు. ఎన్ని పాటలు ఉంది ఇందులో? సార్ సినిమాలో ఒక ప్రాపర్ రాజా సార్ కమర్షియల్ ఫిలిం ఒకప్పుడు 90s మనం వినేవాళ్ళం. ఎగ్జాక్ట్ 6 songs అండి, పక్క. ఎవ్రీ ఎమోషన్, ఆయన మెలోడీ ఉంటుంది, ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక బాధాకరమైన పాట ఉంటుంది, ఒక ఫెస్టివల్ మూడ్ ఉంటుంది. ఒక ఎరాటిక్ సాంగ్ కూడా రాయించారు. ఎస్, మీరే రాశారు అది. ఇప్పుడు రాజా సార్ వెళ్ళి చెప్పేటప్పుడు సార్ ఏ ధైర్యం చెప్పారు? ధైర్యం ఏంటి సార్, అసలు ఫస్ట్ 2 సొక్కాలు తడిసిపోయేవి, చెమట. ఆయనేమో చాలా సింపుల్గా లోపల రానివారు. నేను వెళ్ళేవాడిని. చాలా అసలు నాకు అద్భుతంగా అనిపించి, నేను ఎందుకు ది బ్లెస్డ్ అని అన్నానంటానంటే, ఒక పాటని జనరల్గా ఎప్పుడైనా అడిగితే సరే రేపు వస్తుందండి, ఎల్లుండి వస్తుందండి, నేను ఇస్తానండి అంటారు. అసలు ఈయనకి నాకు కథ చెప్పేటప్పుడు కూడా సిచ్యువేషన్స్ తీసి చెప్పమన్నారండి. ఈయన దగ్గరికి వచ్చిందే సిచ్యువేషన్ చెప్పి ఇంప్రెస్ చేద్దామని, మ్యూజిక్ సిచ్యువేషన్స్ చెప్పి. బట్ ఆయన పాట మ్యూజిక్ నువ్వు అసలు సిచ్యువేషన్స్ తీసేసి కథ చెప్పన్నారు. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు నేను ఈయనకి అసలు ఏం సిచ్యువేషన్ చెప్తానో తెలీదు. ఇలా వెళ్ళిన వెంటనే సింగిల్ టేక్ అండి, ఇంకొక డిస్కషన్ లేదు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే, సార్ అమ్మాయి అబ్బాయి ఫస్ట్ టైం చూసుకుంటారు సార్, వాళ్ళ కళ్ళు ఒకసారి మీట్ అవుతాయి సార్, అక్కడి నుంచి ప్రేమలో పడతారు సార్, అంతే. ఇంకొక మాట కూడా ఎక్స్ట్రా ఉండదండి. ఆయన ఒక హార్మోని పెట్టి మీద కూర్చుని ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూనే అర్థమైపోద్దండి. ఆ రూమే ఒక దేవాలయంలో ఉంటుంది. అసలు ఏం లిరిక్ కావాలి, ఏం విజువల్ కావాలి, దీన్ని ఎక్కడ తీయాలి అన్నది అసలు ట్యూనే చెప్తుందండి మనకి. ద ట్యూన్ విల్ ట్రావెల్ మీ. దానికి చైతన్య ప్రసాద్ గారు కావాలా, కీరవాణి గారు కావాలా, రెహమాన్ గారు కావాలా. సో దట్స్ అద్భుతం అండి. నేను అది నా కళ్ళారా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అదృష్టాన్ని కల్పించారు మీరు. లిరిసిస్ట్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏ పదం వేయాలో కూడా ఆ ట్యూనే చెప్తాను. అదేనండి, మరి అదే కదా సార్ నేను చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు మీరు రాసిన షష్టిపూర్తి పాట ఉంది. షష్టిపూర్తి పాట అంటే అది ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఆయన గొంతులో నుంచి ఆయన ఇచ్చే ట్యూన్ ఏదైతే ఉందో అది అక్కడే చెప్పేస్తుంది. ఆయన గొంతే 1000 వేణువులు మోగి అన్నట్టు ఉంటుందండి మన చెవులని. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అగైన్ డిక్షనరీలు చూసి ఈ పదానికి ఇంతే రాయాలి, ఇది అసలు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సార్, నా జీవితంలో మర్చిపోలేదండి. రూపేష్ సార్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు? సార్ యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత నాకు షివరింగ్గానే ఉంది సార్ పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు. బట్ పవన్ గారు చెప్పినట్టు సేమ్ అదే హ్యాపీనెస్ ఫుల్. కానీ సార్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కొంచెం చిన్న భయం ఉండేది సార్. బట్ అది ఫస్ట్ మీటింగ్లోనే కలవగానే 5 minutesలోనే అండ్ వీఆర్ బ్లెస్డ్ అండి. చాలా అంటే అంత ప్రేమించడం అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక కొత్తగా వచ్చే పిల్లల్ని అంత ఎంకరేజ్ చేసి అంత ప్రేమించడం అనేది సార్ బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. సార్ చెప్పినట్టు అందరూ ఇప్పుడు దిగ్గజాలుగా ఉన్న దర్శకులందరూ కూడా ఒకప్పుడు కొత్త వాళ్ళే. వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయం సాధించి ఇంత పైకి వచ్చారు. వాళ్ళ మొదటి సినిమాలని నేనే చేశానని చెప్పారు. అలాగే మీ మొదటి సినిమా కూడా ఇళయరాజా గారి సంగీతంతో మరింత పైకి రావాలని, ఇంకా వృద్ధిలోకి మీ సంస్థ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అయితే ఈ ప్రయాణం మీరు ప్రతిరోజు సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అవును సార్. మీరిద్దరు అవునండి, మీతో పాటు నేను కూడా నాకైతే గుడ్ అండి. బికాజ్ ఒక కోరుకోవడానికి మనం గుడికి వెళ్తామండి. అలాగే నేను కోరుకోవడానికి వచ్చాను, నాకు ఆ కోరిక నెరవేరింది, నేను చేస్తున్నాను పో అన్నారు ఆయన. సూపర్ అనుకున్నాను. మరి ఇంకా అలాంటప్పుడు అది గుడి అయినప్పుడు డెఫినెట్గా నేను అందులోనే ఒప్పించాలి నా సినిమాని. అవును. ఇప్పుడు ఇక్కడ ప్రసాదం తీసుకుని అక్కడికి వెళ్ళి మొక్కుతానంటే అలాగండి, కుదరదు కదా. సో ఎక్కడ ప్రసాదం దొరికిందో అదే గుడి. సో సార్ నాకు వరం ఏదైతే ఇచ్చారో నేను అక్కడే సెటిల్ అయ్యానండి. ఇప్పుడు మా లిరిక్ రైటర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి సార్, మీరు అప్పుడే ఆస్కార్ అవార్డు అందుకుని వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సార్ కీరవాణి గారిని సార్ సార్ బాణీకి, ఇళయరాజా గారి బాణీకి పాట రాయించారు. దాని గురించి
సార్ అది కీరవాణి గారు కూడా ఇళయరాజా గారు ఫ్యాన్. అవునండి, అవునండి, తప్పకుండా అండి. అంటే బేసిక్గా ఏంటంటే నాకు కొంచెం ఈ నెరేటివ్ ఫిల్మ్స్ రాసే స్టైల్ అండి నాది. అంటే పాట విల్ బి ఇన్ టు ద స్టోరీ అండి, పాట కాదండి. సో కీరవాణి గారు దాన్ని తాలూకు శైలిలో చిన్న చమత్కారం ఉంటుందండి. సో ఈ సిచ్యువేషన్ సార్ చెప్పేటప్పుడు కూడా కొంచెం వెరైటీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అది. సో అది ఆన్ అండ్ ఆఫ్ రెండు ఉండాలండి, దాంట్లో నెగిటివ్ అండ్ పాజిటివ్. సో అలాంటి కొంచెం క్రిటికల్ దాన్ని ట్యూన్ యాజ్ గేమ్ మీ అ వెరీ బిగ్ కిక్. సో దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అంటే ఆ సౌండ్ని పట్టుకోవాలన్నా, లేదంటే ఆ స్థాయిని రీచ్ అవ్వాలంటే ఎక్కడో ఆయన స్టైల్ అయితే బాగుంటుందేమో అని అనిపించిందండి. ఆయన కొన్ని పాటలు నేను ఇంతకుముందు ఆయన సాహిత్యవేత్తగా రాసిన, ఆయన సాహిత్యం లైక్ హీజ్ అ లిరిక్ రైటర్ ఆల్సో, చాలామందికి తెలియని విషయం అది. మీరు ఎప్పుడు చెప్తారు బాహుబలిలో కన్నాని ఎదురించరా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాట. అవునండి, అవునండి. సో దట్ మేడ్ మీ టు జస్ట్ కొలాబరేట్ వన్ ఏ బిగ్గెస్ట్ స్ట్రీమ్ సార్. నిజానికి ఇది ఇంటర్వ్యూ కాదు. అవునండి, అవునండి, ముచ్చటించుకోవడం. అంతేనండి. సార్ని మీరు కూడా ఏమన్నా? అయ్యో నేను సార్ నేను అడిగినవన్నీ ఇచ్చారు సార్ ఆయన. అన్నీ ఒక్కటి కూడా నేను అడిగింది వద్దు, ఇది బాగాలేదు, ఇది వద్దు అని ఏ రోజు చెప్పలేదండి. నా అదృష్టం ఏంటంటే ప్రతి రీలు నేను ఈయనతో చూశానండి. ఆ రీల్ని తీసింది నేను, కానీ ఈయనతో చూశాను నేను. ఎడిటర్తో కూడా చూడలేదు. ఎడిటింగ్ ఎప్పుడు అయిపోయేది మా కార్తీక్ అన్న పర్ఫెక్ట్గా చేసేవారు. సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తున్నాం రండి, సార్ ఒక టీజర్కి వస్తున్నాం రండి, ఇంకో దానికి వస్తున్నాం రండి. మాకు తెలియదు సార్ నిజంగా ఆయనకి మా మీద ఉన్న అంత ప్రేమ ఏంటో మాకు తెలియదండి. కానీ ఏ రోజు ఆయన నోట్లోంచి నో అన్న పదం మేము చూడలేదు సార్. అంటే చూడలేదు, ఆయనతో ఎదుర్కొంటే ఏదైనా చెప్తే నో అని నేను చూడలేదు ఆయన్ని. వినటం పక్కన పెట్టండి, వినటం అంటే ఫోన్లో అసలు ఆయన ఫోన్ కాంటాక్ట్ దొరకడమే అదృష్టం. సో ఎప్పుడు వెళ్ళి ఆయనకి ఏం చెప్పినా సరే నో అన్న మాట అసలు ఈ నెవర్ సార్, నా వరకు అందులో అసలు నో డౌట్ అండి. మీ గురించి రాజా సార్, మీ గురించి బయట ఇంతకుముందు ఎప్పుడో రకరకాలుగా వింటూ ఉండేవాళ్ళు అండి. ఒకటే ట్యూన్ ఇస్తారు, ఇంకా అది తప్ప మనం అడగడానికి లేదు, చాలా నిరంకుశంగా ఉంటారు అలా మా ఈ సినిమా సర్కిల్స్లో అని కూడా విన్నామండి. కానీ మేము ప్రత్యక్షంగా ఇప్పుడు చూసింది అందుకు పూర్తి భిన్నమైంది. నిజంగా అలా ఉండేవారా సార్? అప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? అలా కాదు, సరదాగా చేసినప్పుడు ఇప్పుడు తలపతి చేసినప్పుడు మణిరత్నం సుందరి గండాలో వచ్చేది ఆ సాంగ్, ఆ ట్యూన్ కంపోజ్ చేశాను. చేస్తే మణి ఏమనుకున్నారో తెలియలేదు. రాజా క్యాన్ వి ట్రై సమ్ అదర్ ట్యూన్ అన్న, మణి డోంట్ మిస్ దిస్ ట్యూన్ అని ఒకే మాటలు చెప్పాను. అవునా, అవును అంటే సరే వదిలేస్తాము అని సెలెక్ట్ చేసిందే ఈ పాట సుందరి కన్నాలు. అప్పుడు అలాగా ఏదైనా జరిగి ఉండవచ్చు, ఒకే ట్యూన్ చాలు మణి ఫాసిల్కు కూడా చెప్పేది. అయినా మంచి ట్యూన్ వాళ్ళు వదలకూడదు అని, మంచి ట్యూన్ కలకాలం నిలబడపోతుంది ట్యూన్ వచ్చి వాళ్ళ పిక్చర్లో మిస్ అవ్వకూడదు అని ఉద్దేశంతో చెప్పింది వాళ్ళు విన్నారు. నా మాటలు తప్ప నేను చెప్తే వాళ్ళకి. ఒకే రోజు పక్కపక్క స్టూడియోస్లో ఒక 6-7 సినిమాలు రికార్డింగ్, ఒక చోట రికార్డింగ్ ఇవన్నీ చేసేవారు ప్రసాద్ ల్యాబ్స్లో, అది అని విన్నానండి. ఆ ఒత్తిడి ఎలా తట్టుకునేవారు సార్, ఆ ప్రెషర్? అది దీపావళితో టైంలో 12 పిక్చర్స్ రిలీజ్ అవుతుంది, 12 పిక్చర్ నా మ్యూజికే. అది దానికోసం సార్ రికార్డింగ్ డేట్స్ లేదు సార్, దీపావళి వస్తుంది, మీరు చేయాలని 3 పిక్చర్ అట్ అ టైం సేమ్ టైం. నేను ఏ పిక్చర్కో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వెళితే, ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చింది కాబట్టి టైం పడుతుంది. ఏంటంటే కరెక్ట్ సౌండ్ సెలెక్ట్ చేయాలి, దానికి టైం అవుతుంది. 2000 వరకు 3 days, ఓన్లీ 3 days ఎనీ పిక్చర్. 3 daysలో వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతుంది. ఆ పిక్చర్ నా థియేటర్కి వస్తే పిక్చర్ ఇచ్చేసారంటే 3 daysలో ఫినిష్ చేసి వాళ్ళకి పంపించాలి. అదే నా అలవాటు, నాకు అలవాటు. ఇప్పుడు అన్ని పిక్చర్ ఒకే టైంలో వస్తుంది థియేటర్ అది అనేది
థియేటర్స్ బుక్ చేశాను, రికార్డింగ్ థియేటర్స్. 3 ఆర్కెస్ట్రా ఫిక్స్ చేశాను, 3 కండక్టర్ ఫిక్స్ చేశాను. ఫస్ట్ స్టూడియోలో వచ్చి ఫస్ట్ రీల్ వేయమని చెప్పి రీల్ చూసి మార్క్ చేసుకొని తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసి ఆర్కెస్ట్రాని ప్రాక్టీస్ చేసి నేనే పిక్చర్తో వాళ్ళకి కండక్టర్కు చూపించాలి. కండక్టర్కి చూపించి వాళ్ళు ఒకసారి నా ముందు కండక్ట్ చేయాలి. ఎక్కడైనా మిస్ చేస్తారా, టెంపో ఫాస్ట్ అవుతుందా, స్లో అవుతుందా. టెంపో స్లో అయితే ఏంటంటే మ్యూజిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దానివల్ల నాకు వాళ్ళు చూపించాలా, అది కరెక్ట్ చేసి సరే టేక్ వెళ్ళండి అని చెప్పేసి నెక్స్ట్ థియేటర్లో ఇదే మరి ఇదేలాగా నెక్స్ట్ థియేటర్ అలా వచ్చి మళ్ళీ 3 పిక్చర్. ఒకటి రాజరిషి, ఇది పురాణిక్ ఫిలిం. ఒకటి వచ్చి వాక్యరాజ్ కామెడీ ఇది ఫిలిం. ఇంకొకటి ఒక ఎక్స్పెరిమెంటల్ శంకర్నాగ్ అని హీరో, కన్నడ హీరోను యాక్సిడెంట్ అని ఒక ఫిలిం తీశారు. అది ఈ 3 ఫిలిము మూడే రోజుల్లో ఫినిష్ చేసేసాను. 3 ఫిల్మ్స్ 3 డేస్. ఒక సినిమాకి 3 రోజులు అయ్యేది, అదే 3 రోజుల్లో 3 సినిమాలు చేశాను. చేయగలను. ఆ ఒత్తిడి ఎలా తట్టుకునేవారండి? అది ఆ 3 పిక్చర్ మీరు ఇప్పుడు ఒకేసారి చూస్తే ఒక ఐడియా కూడా ఈ పిక్చర్లోంచి ఆ పిక్చర్లోంచి ఆ పిక్చర్లో ఉన్న ఐడియా ఇంకో పిక్చర్కో రాదు. ఆ స్వరం కూడా, ఆ సౌండింగ్ కూడా కంప్లీట్ డిఫరెంట్. ఆ పిక్చర్ వెళితే ఆ పిక్చర్ మాత్రమే ఉంటుంది. అదే గొప్పది. ఇప్పుడు హిందీ సినిమాలు చేస్తారు కదా, ఇక్కడ మన సౌత్ లాంగ్వేజెసే కాకుండా ఇక్కడికి వర్కింగ్ స్టైల్ ఏమైనా తేడా ఉంటుందండి? మన స్టైల్లోనే వర్కింగ్ మ్యూజిక్లోనే కాదు, మనకి మ్యూజిక్లో ఏమి తేడా ఉందండి. మ్యూజిక్ స్టైల్లో మాటల్లో తేడా రావచ్చు. మీరు చెప్పండి, మీరు ఇన్ని పాటలు రాశారు కదా, సో ఫస్ట్ టైం మీరు షష్ఠపూర్తికి రాశారు రాజా గారు కంపోజిషన్. అయ్యో, నేను సినిమా రైటర్ని కాకముందు నుంచి నాకు కళ ఇది. ఒక్క పాట అయినా రాజా సార్కి రాయాలి. అవునండి. ఒక్క పాట రాసి ఇంకా సినిమా పాట రాయకపోయినా ఫస్ట్ టైం అసలు మిమ్మల్ని నేను చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? రాజా సార్ మ్యూజిక్ చేస్తున్నారంటే నేను కొత్త డైరెక్టర్ని, ఆయన కొత్త హీరో, షష్ఠపూర్తి అనే సినిమా రాజా గారు మ్యూజిక్ చేస్తున్నారు అని మీకు చెప్పడానికి వచ్చాను, సిచ్యువేషన్ చెప్పడానికి. మీరు పాట రాయాలి, టైటిల్ సాంగ్ రాయాలి అని చెప్పడానికి వచ్చినప్పుడు నేను నిజంగా నమ్మలేదు. చాలామంది రాజా గారు ఇదే సార్ నమ్మట్లేదు సార్ ఎవరు. అంటే చాలామంది అంతకుముందు వచ్చారు, మన సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ అండి, మన సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ అండి. అవేమీ వర్కౌట్ అవ్వాలా, వాళ్ళు అసలు అప్రోచ్ కాలేకపోయారు సార్ని. మీరు కొత్తగా వచ్చారు, ఆయన కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో కొత్త, మీరు కొత్త డైరెక్టరు వచ్చి ఇళయరాజా గారు అంటే ఆయన ఎంత బిజీయో అందరికీ తెలుసు. నేను నమ్మలా. అయినప్పుడు చూద్దాంలే ఆయన. సార్ మీకు టికెట్ వేసి ఆయన ఎదుర్కొని తీసుకెళ్ళి కూర్చోపెట్టాం. అప్పుడు టికెట్ వేసిన తర్వాత నమ్మాను. టికెట్ వేసిన తర్వాత ఇక ఆవరణలోకి ఎంటర్ అవుతున్నప్పుడే గూజ్ బంప్స్ వచ్చేసి ఒకలాంటి ఇది. వెళ్ళగానే మీరు సిచ్యువేషన్ మీరు ఇందాక చెప్పినట్టే ఒక్క నిమిషంలో చెప్పారు. రెండేళ్ళు లోపలికి తీసుకెళ్లారు. అది నిజంగానే మీరు ఒక పాట రాయాలనుకున్నారు, ఇందులో 3 పాటలు రాశారు. అవును, ఆ గర్భగుళ్ళు అసలు పాట ఇంటికి వచ్చి ట్యూన్ ఇచ్చి రాస్తే చాలు అనుకునేవాడిని. ఆయన కంపోజ్ చేస్తుంటే ముందు కూర్చుని ఆ వినడం, అది చూడడం, నిజంగానే గాలి అనేది పాట ఎలా అవుతుంది అన్నది ఈ ఫిలింలో చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నాయండి. ఇందులో మీరు ఫస్ట్ టైం రాశారు, నాకెటు ఫస్ట్ టైం, ఆయనకెటు ఫస్ట్ టైమే. చరణ్ గారు ఫస్ట్ టైం పాడారు ఇందులో, ఇరు కన్నులు అని మొన్న లేటెస్ట్గా రిలీజ్ అయిందండి. దట్ ఈ ఫ్యాంటాస్టిక్ మెలోడీ అండి. చరణ్ గారు ఫస్ట్ టైం పాడారు, అండ్ సారు వాళ్ళ అబ్బాయి గారు పాడారు ఇందులో, యువన్ శంకర్ రాజా గారు ఫస్ట్ టైం తెలుగులో. అది మీరే రాశారు. మళ్ళీ ఫైనల్ రికార్డింగ్ అప్పుడు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాము సార్. అప్పుడు ఏమనుకున్నారు? అరుదైన అవకాశం కదా, ప్రతిరోజు దేవుడి మందిరంలో కూర్చోగలగడం, ఎదురుగా కూర్చోగలగడం అనేది అదొక వరం. నిజానికి నాకు అప్పుడు ఇక్కడ అంటే జనరల్గా రికార్డింగ్కి లిరిక్సిస్ట్ని ఎందుకు తీసుకెళ్తారు అని ఎప్పుడు మీరు నన్ను అడగలేదు, బట్ నేను మిమ్మల్ని తీసుకెళ్ళాను. నాకు మీరు ఇచ్చిన వరం అది, మీ టీం ఇచ్చింది. సార్ నన్ను అనుమతించడం, అక్కడ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వోకల్స్ అన్నది నాకు పిచ్చండి. నేను సార్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాను, అంతా అయిపోయింది, పాట అంతా అయిపోయింది అయితే ఇంకా నుంచున్నాను. ఇంకెందుకు నుంచున్నావు అన్నారు. సార్ అది ఓఎస్టీస్ కొన్ని వదులుదాం అనుకుంటున్నాను సార్ అన్నాను. ఎందుకు? అదే సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కొన్ని ఉండిపోతాయి సార్, సినిమా హీరో హీరోయిన్ కలిసేవి కానీ, కొన్ని ట్రావెలింగ్ సీన్స్ అప్పుడు కానీ, కొన్ని థింగ్స్ అని.
సో అలాంటి దాంట్లో సార్ ఏమైనా ఒక 2 లైన్లు ఏమైనా రాయమంటే మళ్ళీ నేను ఎక్కడ మిస్ అవుతాను ఆ భాగ్యాన్ని అని మిమ్మల్ని పిలిపించానండి. చాలాసార్లు అడిగారండి, బ్యాక్గ్రౌండ్స్ కొరకు నేను ఎందుకు అన్నారు. కానీ అదొక ఎక్స్పీరియన్స్ నాకు. ఫెంటాస్టిక్ సాంగ్ అండి, లాస్ట్ సాంగ్ కూడా రాశారు. కంపోజ్ చేస్తారు. రీ రికార్డింగ్లో మామూలు ఒక చప్పటి సీన్ ఉంటుంది, ఏ రసం లేని నిస్సారమైన సీను. అది మ్యూజిక్ పడిన తర్వాత అది ఎంత రసవత్తరంగా మారిపోతుందో అన్నది నేను చాలామంది వంశీ గారు లాంటి వాళ్ళు చెప్పగా విన్నాను. అది నేను ప్రత్యక్షంగా చూశాను. నా సినిమాకి ఇది అసలు ఈ సినిమాకి అయితే ఆయన చేసిన తర్వాత ఒక ట్యూన్ ఇచ్చారండి. ఈ ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, పాత ఫిల్మ్ ఎగ్జాంపుల్. ఇక్కడ దాకా ఇలా వెళ్తూ ఉంటుంది సినిమా, ఇక్కడ పడిన వెంటనే ఇది వేరు అన్నారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని సరే అయితే ఓకే సార్ని పిలుద్దాం. అప్పుడు వచ్చి రీ రికార్డింగ్ రాబట్టే సార్ ఒకరోజు మనల్ని అందరినీ కూర్చోబెట్టి కన్నదాసన్ గారి గురించి, ఆత్రేయ గారి గురించి వెరీ గ్రేట్ టైం, చాలా వెరీ విశేషాలు గ్రేట్ చెప్పారు. అవునండి. అదంతా ప్రత్యక్షంగా వారి ముఖత వినగలిగాం. అది అదృష్టమే కదా. మాస్టర్ ఇళయరాజా గారు, మన గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఇళయరాజా గారు కంపోజ్ చేసిన 6 అద్భుతమైన పాటల్ని 1 by 1 ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయినాయి. ఆ మిగిలిన పాటలను కూడా మీరు ఆదరించి ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.